హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ప్రజానాయకుడైన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ ప్రతిష్ట మా అత్తవారి ఊర్లో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు గంధం పల్లంరాజు గారు వచ్చారు. ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జనతా పార్టీ మండల శాఖ ఈ అయినాలవారి పాలెంలో మన ఆరాధ్య దైవమైన రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ముఖ్య అతిథి గంధం పల్లవరాజు గారికి, పిల్లి వెంకటేశ్వర గారికి, మైపల్ తాతాజీ గారికి, ఎంపీపీ గారికి, జేడి గారికి, చండి గారికి అందరికీ ధన్యవాదాలండి. ఇది ఇక్కడ ఉన్న యువకులు ఎంతో ఇష్టంతో రంగా గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం పెట్టారు. కాదంటే వీళ్ళకి ఇక్కడ లోకల్గా కొంతమందికి చెప్పలేదని కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి. అదేమి అన్నిటిగా భావించకుండా వీళ్ళని మీరు అందరూ మన్నిస్తారని కోరుకుంటున్నాం. ఇంత చిన్న గ్రామంలో 4-5 ఇళ్ళు ఉన్న ఇంత చిన్న గ్రామంలో ఇంతమంది సహకరించి ఇక్కడ రంగబొమ్మ పెట్టడం కోసం సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఆ రంగా గారి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఎన్ని పిటిషన్లు ఉన్నా కూడా అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి గంధం పల్లరాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు మన గ్రామ ప్రజలందరి తరఫు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా బిజీ అండి. మంత్రి గారు కూడా ఇప్పుడు బిజీ షెడ్యూల్ ఉన్నారు. ఇప్పుడు బిజీ షెడ్యూల్ వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ఇక్కడ వేదిక నుంచి అందరి పెద్దలకి కూడా హృదయపూర్వక నమస్కారాలండి.
మన ఆశాజ్యోతి పేదల పాటు పెన్నిటి అయినటువంటి మన రంగా గారి విగ్రహం ఇక్కడ పెట్టడం చాలా మనందరూ అదృష్టం. అలాగే యూత్ అంతా కూడా అందరూ అన్ని కులాలని కలుపుకుని ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఇక్కడ ఇంత కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం జరగడానికి బొమ్మిరెడ్డి చిన్నబాబు మా యూత్ లీడర్ అండి. ఆయన వల్ల ఇక్కడ ఇంత కార్యక్రమం ఈజీగా చేయగలుగుతాము. ఆయనకి అందరి తరఫున ఎవరి నమస్కారాలండి. నమస్తే. మా సురేష్కి ధన్యవాదాలు. అదేవిధంగా మాణిక్య లక్ష్మణరావు గారు కూడా చేసి మాట్లాడవలసిందిగా గ్రామస్తులందరికీ నా శుభాభివందనలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం పెట్టడం ఒక వ్యక్తి అయితే ఆయన ఆశయాల్ని మనందరూ కూడా పరిగణలో తీసుకుని బడుగు బలహీన వర్గాల వారికి ఏ ఆపద వచ్చినా మనం ముందుండి వారికి సహకరిస్తే మన వెనకాల ఇంకా వందలాది మంది వస్తారు. ఎందుకంటే చెప్తున్నారంటే మీ గ్రామం గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నా. మీ గ్రామంలో ప్రతి వ్యక్తి కూడా కష్టపడి పని చేసుకుంటారు. ఎందుకంటే మీ చుట్టుపక్కల గ్రామాల్లో పోస్తే మీ గ్రామంలో చాలా ఎవరు ఖాళీగా ఉండరు. యువత ఏదో వ్యాపకం అలాగే చేసుకుంటూ రంగగారి ఆశయాల కోసం పనిచేయాలని కోరుకున్నాం. రంగగారు ఎందుకు మరణించారు? ఎస్సీ బీసీలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వమే పోరాటం చేసి ఆమరణ నిరాహార చేస్తుండగానే అతను హత్యగావించబడ్డాడు. కాబట్టి అలాంటి వ్యక్తి విగ్రహం పెట్టేసి మనం ఏదో వర్ధంతికి జయంతికి దండలేయడం కాదు. ఆయన ఆశయాలని పక్కవాడికి ఎవరికే ఆపద కలిగినా ముందుండి మనం ఒక రక్తదానం కానీ ఒక నేత్రదానం కానీ అలాగే కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటే మన వెనక కులం మత రహితంగా అందరూ వస్తారు. మా కుర్రోళ్ళని ఏదైనా మాట్లాడాలని పదరాజు కోరుకుంటున్నాను. ఆ తర్వాత విగ్రహావిష్కరణ కావించవలసిందిగా తెలియజేస్తున్నామని కోరుకుంటున్నాం. అయినవారి పాలెం ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా రావాల్సి ఉంది. ఆయన హైదరాబాద్లో ఉండటం వల్ల రాలేకపోయారు. మనం ఈరోజు రంగా గారి విగ్రహం ఓపెనింగ్కి అయినవారి పాలెం నుంచి కొంతమంది వచ్చి నన్ను ఆహ్వానించారు. చాలా ఆనందంగా నేను వస్తానని చెప్పి ఇక్కడ చాలా ఉత్సాహంగా వచ్చాను. ఇక్కడ జనం అందరూ చూస్తే చాలా ఉత్సాహంగా ఉంది. కానీ మన రంగా గారు ఎప్పుడు ఒకటే ఆలోచన, ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, ఎప్పుడు నిత్యం పోరాటం చేసి ప్రజలకు ఏదో రకంగా ఉపయోగపడాలనే ఆలోచనలో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి వ్యక్తి విగ్రహం ఈ 5,000 రూపాయలు పిలిచి ఓపెనింగ్ పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన యువత ఎప్పుడు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పల్లవరాజు గారు విగ్రహావిష్కరణ కావిస్తున్నారు. విగ్రహావిష్కరణ పూర్తయిందండి. పూలమాల అలంకరణ చేస్తున్నారు. సిరిని వెంకటరావు గారు కూడా విగ్రహానికి పూలమాల అలంకరణ చేస్తున్నారు. గన్నవరం ఎంపీపీ ప్రథమ పౌరురాలు శ్రీమతి గణశెట్టి నాగలక్ష్మి గారు కూడా విగ్రహానికి పూలమాల అలంకరణ చేస్తున్నారు. మరి మా గ్రామ పెద్దలు సొసైటీ మాజీ అధ్యక్షులు పుత్తూరు సంటి గారు విగ్రహానికి పూలమాల అలంకరణ చేస్తున్నారు. ఆయన ధన్యవాదాలు. విగ్రహానికి పూలమాల అలంకరణ చేస్తున్నారు. ఆయన ధన్యవాదాలు. మరి అంబాజీపేట సొసైటీ చైర్మన్ సూర్యబాబు గారు విగ్రహానికి పూలమాల అలంకరణ చేస్తున్నారు. ఆయన ధన్యవాదాలండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.